ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా రాజంపేటలోని సిద్ధవటం మండలంలో గల పి కొత్తపల్లి మాధవరం సిద్ధవటం ప్రభుత్వ వైద్యశాలల్లో ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిద్ధవటం కమ్యూనిటీ వైద్యశాలలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ దోమల నిర్మూలనకై ఇంటి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. ప్రజలందరిలో మార్పు వస్తేనే మలేరియా అంతమవుతుందని అన్నారు. ఈ జనరేషన్లో ఇంకా మనం మలేరియా ఫీవర్స్ చూస్తున్నాం. ఊరికి దగ్గర నుంచి మలేరియా జ్వరాలతో చనిపోవడం, మలేరియా వచ్చి మెదడులో కూడా వచ్చి చనిపోవడం చాలా ప్రమాదంగా ఉండేది. అప్పటి నుంచి మనం రకరకాల శాస్త్రీయమైనటువంటి పరిశోధనల వలన, మందుల వలన, చాలామంది శాస్త్రవేత్తల కృషి వలన మనం ఈరోజు మలేరియాతో చనిపోకుండా ఉండడానికి చాలా అదృష్టంగా భావించాలి. మలేరియా జ్వరం అనేది ఒక మహమ్మారిగా మన కరోనాలో ఎలా అయితే మనం చూసాం, మన జనరేషన్లో కొన్ని సంవత్సరాల క్రితం మలేరియాని కూడా అలాంటి ముందు జ్వరం వచ్చిందంటే మొత్తం జ్వరం వల్ల ముందు మొత్తం చనిపోయేవాడు. అలాంటి పరిస్థితి నుంచి ఎప్పుడో మనకు ఒక్కసారి ఒక్కడో ఇప్పుడు మలేరియా జ్వరం రావడం అన్నీ కూడా మనం ప్రాణం కోల్పోకుండానే ఒకసారి మందులతో తగ్గించి మలేరియాతో క్యూర్ అయిపోయింది. తర్వాత నార్మల్గా మన జీవనం గడపడానికి ఈరోజు మనం ఈ రకాల కండిషన్లో ఉన్నందుకు ఈ సంవత్సరంలో మనం బతుకుతున్నందుకు మనం అదృష్టంగా భావించాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే మలేరియా మనతోనే ఈ జనరేషన్తోనే అంతమైపోవాలి.